ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారిక కుకింగ్ బేబీ వ్లాగ్. సింపుల్గా టేస్టీగా చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. ఆనియన్ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. సన్నగా తరిగిన పచ్చిమిరకాయను యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొంచెం మగ్గిన తర్వాత సన్నగా తరిగిన ఒక టమోటాను యాడ్ చేసుకొని టమోటా పచ్చిమిరకాయలు ఆనియన్స్ మగ్గిన తర్వాత 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని తరిగిన కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ను యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ను యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపును యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. 15 నిమిషాలు రుచికి సరిపడా కారాన్ని వేయాలి. ఒకసారి మిక్స్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియా పొడిని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసి 1 గ్లాసు వాటర్ను యాడ్ చేసుకోవాలి. మన చికెన్ కర్రీ రెడీ అయినట్లే. ఈ వీడియో కనుక నచ్చినట్లే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.